హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురాలోకల్. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలన్న చర్చ మరోసారి మొదలైంది. ఎందుకంటే బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళకు అన్యాయం జరుగుతుందని, అలాగే పన్ను విషయంలో మరోసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడంతో ఈ చర్చ ఊపందుకుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాలు ఎందుకు నిర్వహించకూడదు, బెంగళూరులో అలాగే హైదరాబాద్లో నిర్వహించవచ్చని శీతాకాల సమావేశాలు అని ఆయన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ ఉంది, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎండ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఈ మధ్య కాలుష్యం బాగా పెరిగింది, కొంచెం ఢిల్లీకి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇలా పార్లమెంటు సమావేశాలు, శీతాకాల సమావేశాలు సౌత్ రాష్ట్రాల్లో పెట్టడం వల్ల ఢిల్లీకి కూడా కొంత రకంగా ఉపశమనం కలుగుతుందని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి విషయం కాదు. 66 సంవత్సరాల క్రితమే ప్రకాష్ వీర్ శాస్త్రి అని ఎంపీ అప్పట్లో ఈ అంశం అయితే లేవనెత్తారు. సౌత్ రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుంది, ఎందుకంటే సౌత్ నార్త్ అనే భేదం ఉండదు, అందరూ కలిసికట్టుగా ఉండొచ్చని 1968లో ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఆయన పార్లమెంట్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వం 18 మంది ఎంపీలతో ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా అప్పుడు మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు అయితే సౌత్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి మేము వ్యతిరేకమని, మరోవైపు కేరళ, మైసూర్ రాష్ట్రాలు అప్పుడు 1968లో కేరళ, మైసూర్ రాష్ట్రాలు ముందుకొచ్చాయి, మేము భూమిని ఇస్తాము, ఎంత పెద్ద పార్లమెంట్ అంటే అంత పెద్ద పార్లమెంట్ భవనం కట్టుకోవచ్చు, మంచిగా శీతాకాల సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఒకసారి నార్త్లో ఒకసారి సౌత్లో జరుపుకునే విధంగా చేసుకోవచ్చు, అందరము సంతోషంగా ఉండొచ్చు, ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేకుండా మేము భూమి ఇవ్వడానికి సిద్ధమని కేరళ అలాగే మైసూర్ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. కానీ పంజాబ్, మధ్యప్రదేశ్ వ్యతిరేకించడంతో అప్పుడు అదైతే సాధ్యం కాదని అప్పటి ప్రభుత్వం అయితే ఆ బిల్లును తిరస్కరించడం జరిగింది. కానీ అప్పుడు బీజేపీ అగ్రనేత వాజ్పేయి కూడా ఎందుకు నిర్వహించకూడదు, బాగానే ఉంటుంది కదా, సౌత్లో కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుంది కదా, ఈ చర్చ జరగడం సబబే అని ఆయన కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చిందంటే రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అక్కడ సరి బేసి సంఖ్యలతోటి వాహనాలను రోడ్డు మీదకి వదులుతున్న పరిస్థితి, అక్కడికి ఎంపీలు ఎక్కువ ఎత్తున చేరుకోవడము, ఇలా ట్రాఫిక్ జామ్కి ముఖ్యంగా ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందికి గురి కావడము, కాలుష్యం పెరగడము. జస్ట్ దివాళీ ఒక్కరోజే అక్కడ బాణసంచా కాలిస్తే నెక్స్ట్ వారం రోజుల వరకు అక్కడంతా పొగ కమ్ముకున్న విజువల్స్ మనం అయితే అందరం చూసిన పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఇలా చలికాలం లాంటి టైంలో అక్కడ ఏదైతే ఢిల్లీ చుట్టూ ప్రాంతాలలో వరి ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఆ గడ్డిని కాలేయడం వల్ల ఆ పొగ మొత్తం ఢిల్లీ వైపు రావడం, మొత్తం పొగ కాలుష్యం చేరుకోవడం, రోడ్ల మీద యాక్సిడెంట్స్ కూడా జరగడం. ఇవి రాజకీయ నాయకులకు, వీటి వల్ల రాజకీయ నాయకులకు పెద్దగా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్లో వెళ్తారు, హ్యాపీగా ఫ్లైట్లో వస్తారు. కాకపోతే అక్కడ ఉండే ప్రజలు ఎవరైతే రోడ్డు మీద ట్రావెల్స్ చేస్తారో, సిటీ లోపలికి వస్తారో, వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రజలు, ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఒక మంచి ప్లేస్, 2 మంచి ప్లేస్లు ఏమైనా ఉన్నాయంటే రెండో ప్లేస్ ఏదైనా ఉందంటే ఒకటి హైదరాబాద్, ఒకటి బెంగళూరు. ఇక్కడ ఎక్కడ చూసినా చుట్టూ భూమి ఉంటుంది, ఇక్కడ భూమి ఇవ్వడానికి కూడా ఇక్కడి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి, పార్లమెంటు భవనం కట్టుకుంటామంటే అని. కానీ నార్త్లో కొందరు ఎంపీలు తిరస్కరిస్తుండడంతో ఇప్పటికీ కూడా అది సాధ్యం కాని పరిస్థితి. కానీ హైదరాబాద్లో ప్రతికూల అంశాలు ఏంటంటే సిటీ మధ్యలో ఎయిర్పోర్ట్ ఉండడం, ఎటు చూసినా భూమి ఉండడం, రియల్ ఎస్టేట్ రంగంగా హైదరాబాదు ఉరకలేస్తుండడంతో ముఖ్యంగా రాష్ట్రపతి ఎక్కువగా శీతాకాల విడిదికి హైదరాబాద్కే రానుండడం కాబట్టి ఇది మంచి అనుకూలమైన ప్లేస్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము మహారాష్ట్ర, అలాగే బెంగళూరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కాశ్మీర్ ఈ 5 రాష్ట్రాలు రెండో ప్లేస్ అంటే రాజధాని కాకుండా ఇంకో ప్రాంతంలో కూడా అక్కడి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాయి. మరి అలాంటప్పుడు పార్లమెంట్ సమావేశాలు సౌత్లో నిర్వహిస్తే తప్పేంటి? అంటే నార్త్లో రెండో ప్లేస్లో నిర్వహించడానికి మేము అడుగుతలేమండి, సౌత్లో రెండో ప్లేస్ ఏదైనా చూసుకోండి. ఒకప్పుడు రెండో రాజధాని ఉంటే దేశానికి బాగుంటుందని చాలామంది పెద్దలు,
చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిది పార్లమెంటు సమావేశాలకు ఒక రెండో ప్లేస్ చూసుకుంటే తప్పేంటి? అది కూడా సౌత్. ఎందుకంటే అక్కడి ఎమ్మెల్యేలకి సౌత్‌లో ఎంపీలు చాలా మంది అనర్గళంగా హిందీ మాట్లాడతారు. కానీ నార్త్ ఎంపీలు మాత్రం ఒక్కరు కూడా తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తే ఇక్కడి సంస్కృతి తెలుసుకుంటారు, ఇక్కడి భాషలు తెలుసుకుంటారు, భాషలు నేర్చుకుంటారు. అప్పుడు అందరికీ హెల్ప్ అవుతుంది. భారతదేశం ఒకటిగా వెలసిల్లుతుంది. అందరూ కలిసికట్టుగా ఉండొచ్చు. జాతీయ సమైక్యతకి ఈ పార్లమెంటు సమావేశాలు దోహదపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం ఒక్కసారైనా పార్లమెంటు సమావేశాలు, ముఖ్యంగా శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే చాలా బాగుంటుందని. మరెవరో కాదు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా ఆయన రాసిన ఒక పుస్తకంలో రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఉండాలి, ముఖ్యంగా జాతీయ సమైక్యత పెంపొందాలంటే దేశంలో జాతీయ సమైక్యత ఖచ్చితంగా పెంపొందాలంటే రాష్ట్రాలన్నీ కలిసి ఉండాలి, సంస్కృతులన్నీ కలవాలి, అక్కడి వాళ్ళు ఇక్కడికి జర్నీ చేయాలి, ఇక్కడి వాళ్ళు అక్కడికి జర్నీ చేయాలి, సంస్కృతులు అన్నీ తెలుసుకోవాలి. అప్పుడే అందరూ కలిసి కట్టుగా జాతీయ వర్ణ వర్గ భేదం లేకుండా దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పబడుతుందని ఆయన బుక్లో అయితే రాయడం జరిగింది. మరి చూద్దాం, రానున్న రోజుల్లో మరింత మంది నేతలు స్పందిస్తే బాగుంటుందని చాలా మంది ప్రజలు నెటిజన్లు అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.